వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. సుదీర్ఘకాలం ఒకే దగ్గర చేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో పాతుకుపోయిన వారందరికీ స్థానభ్రంశం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని శాఖల అధికారులు తమ ఇష్టానుసారం చక్రం తిప్పారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి అనుకున్న పోస్టింగ్లు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్న ఉద్యోగులను సైతం విభజించి తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగులకు అనువైన పోస్టింగ్లు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరికొందరికి కులం కార్డును అడ్డం పెట్టి అడ్డదారుల్లో బదిలీలకు బరి తెగించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బదిలీ కౌన్సిలింగ్ నిబంధనలు పాటించకుండా జిల్లాకు చెందిన మంత్రుల పేర్లు చెప్పి తమకు అనుకూలమైన వారి కోసం మంత్రాంగం నడిపారని ప్రచారం జరుగుతోంది. కౌన్సిలింగ్ ప్రక్రియలో జరిగిన పదనిసలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే గత 20 రోజుల నుంచి కూడా వివిధ శాఖలలో బదిలీల పరంపర కొనసాగుతుంది. అయితే తాజాగా 48 గంటల క్రితం బదిలీల ప్రక్రియని మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కొంత బదిలీల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కొన్ని ఆరోపణలు రావడం, దాంతోపాటుగా వివిధ శాఖలలో కౌన్సిలింగ్ ప్రక్రియను సక్రమంగా జరగట్లేదు, దానివల్ల కొంతమంది ఉద్యోగస్తులు అన్యాయానికి గురవుతున్న అంశం మీద దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 10 రోజుల పాటు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగాలి, బ్యాన్ అనేది మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వివిధ శాఖలలో బదిలీల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా వివిధ శాఖలలో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగింది. ముఖ్యంగా చూసుకుని మాత్రం ప్రతి శాఖలో 40% మంది ఉద్యోగుల బదిలీలు కొనసాగాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాంతోపాటుగా కొన్ని కేటగిరీలకు ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే, ఎగ్జామ్షన్ అంటే ఒకవేళ కనుక భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయితే స్పౌస్ కింద మొదటి ప్రియారిటీ ఇవ్వాలి, లేదా సుదీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు రెండో ప్రియారిటీ ఇవ్వాలి, లేదా కుటుంబంలో ఎవరైనా ఆ ఉద్యోగి మీద ఆధారపడ్డ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అయితే, వికలాంగులైతే, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉన్న వాళ్లకు మూడో ప్రియారిటీ ఇవ్వాలి, నాలుగో ప్రియారిటీ ఎవరైతే భర్తలు చనిపోయిన విడోస్ ఉంటారో వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలని ఈ 4 అంశాలు కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ 4 అంశాలని తొంగలో తొక్కారు. దాంతోపాటుగా సుదీర్ఘంగా రూరల్ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళని పట్టణ ప్రాంతాలకు బదిలీ చేయాలి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలున్న కొన్ని శాఖల అధికారులు తాము పట్టిన కుందేలికి 3 కాళ్ళంటూ కొంత గందరగోళం సృష్టించారు. కౌన్సిలింగ్ ప్రక్రియని తమ ఆధీనంలోకి తీసుకొని ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు కొందరైతే, కులపరంగా ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, లేదా తమకు నెలవారీ వసూలు చేసే ఉద్యోగస్తులు ఎవరైతే కొంతమంది అనుంగు సహచరులు ఉన్నారో వాళ్లకు అందరం ఎక్కిచ్చారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో కూడా ఒక గందరగోళానికి తెరదీశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మరొక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే బదిలీల ప్రక్రియ పేరుతోటి, కౌన్సిలింగ్ పేరుతోటి కొంతమంది అమాత్యుల ఒత్తిళ్ల మూలంగానే కొంతమంది సిబ్బందిని బదిలీ చేయలేకపోతున్నాం, లేదా వాళ్ళకు మంచి ప్రియారిటీ ఉన్న స్థానాలలో సర్దుబాటు చేస్తున్నామంటూ ఒక ఊక్కదంపుడు ఉపన్యాసం ఇస్తూ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 3 కూడా చాలా కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల ఇలాకాలోనే కౌన్సిలింగ్ ప్రక్రియలో గందరగోళానికి కొంతమంది అధికారులు తెరదీశారని చెప్పవచ్చు. ముఖ్యంగా అటు విద్యాశాఖ కావచ్చు, ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించిన కొన్ని పోస్టులు కావచ్చు, దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ శాఖలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే 2 రోజుల క్రితం కొన్ని బదిలీలు జరిగాయి రిజిస్ట్రేషన్ శాఖలో. రిజిస్ట్రేషన్ శాఖలో జరిగిన బదిలీల పరంపర మొత్తం కూడా ఏకపక్షంగా ఒక కులానికి ప్రియారిటీ ఇస్తూ, లేదా మంత్రుల పేరు చెప్పి కొంతమంది ఉద్యోగస్తులను పక్కదారి పట్టించాలనే ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. మొత్తం 57 మంది రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు కొనసాగితే, ఒక 15 సంవత్సరాల నుంచి పనిచేసి గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఇల్లందు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, లేదా బుర్గంపాడు, లేదా మదిర లాంటి, సత్తుపల్లి లాంటి ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళని పట్టణ ప్రాంతాల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. వాస్తవంగా వాళ్ళకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. ప్రియారిటీ ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్ లిస్టు ఏదైతే ఫస్ట్ ఏ ప్లేస్ కోరుకుంటున్నారో, రెండో ప్లేసు ఏది, మూడో ప్లేస్ ఏదంటూ
కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగించాలి. కానీ ఇవేమీ లేకుండా ఈ నిబంధనలన్నీ చుట్టబండలు చేసి కేవలం కులం, ధనం ఈ రెండుతో పాటు పైరివీల పరంపరను కూడా దానికి ఆపాదించి ఇష్టానుసారంగా బదిలీ చేశారనే ఒక ఆరోపణ మాత్రం రిజిస్ట్రేషన్ల శాఖ మూటగట్టుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఇద్దరు ఉద్యోగులు అవినీతి మీద సస్పెండ్ అయితే ఒక ఉద్యోగినేమో సుదూర ప్రాంతానికి వేసి మరో ఉద్యోగి మాత్రం ఖమ్మం కానుకున్న ప్రాంతానికి బదిలీ చేయటం ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వీటితో పాటు మహిళలు, ప్రధానంగా మహిళల్లో ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్న మహిళలు కావచ్చు, లేదా విడోస్ ఉన్న మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ ప్రియారిటీ ఇచ్చిన తర్వాతనే కౌన్సిలింగ్ ప్రక్రియలో మిగిలిన పోస్టులలో భర్తీ చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంది. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం పైరవీల పేరుతోటి, పైసల దందాతోటి ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ శాఖలో 57 మంది బదిలీలు జరిగాయనే ఆరోపణ మాత్రం వినపడింది. దీంట్లో 57 మందిలో ఒక 10 నుంచి 12 మంది ఉద్యోగస్తులు బలి పశువులుగా మారారు. ఉన్నతాధికారుల ఆలోచన ప్రక్రియ సక్రమంగా లేక, లేదా మంత్రుల పేరు చెప్పి కిందిని తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని తిమ్మిని చేసే విధంగా రకరకాల ఈక్వేషన్లతోటి వాస్తవంగా ప్రతి శాఖలో ఒక 3 ఆప్షన్లు తీసుకుంటే ఈ శాఖలో మాత్రం 5 స్థానాలు, 5 పోస్టు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా ఆప్షన్స్ తీసుకొని వాళ్లకు అనుకూలమైన వ్యక్తులను తమ కనుసన్నల్లో వేసుకొని వాళ్ళకు అనుకూలం లేని వ్యక్తులను సుదూర ప్రాంతాల్లో బదిలీ చేశారనే ఆరోపణ స్పష్టంగా ఆ శాఖ మీద వస్తున్నాయి. ఎందుకంటే ఒక బదిలీ ప్రక్రియ సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే ఒక ఫస్ట్ ప్రియారిటీ హైయెస్ట్ ఎక్కడ ఒక పోస్ట్లో ఉన్నారు అంటే ఒక 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, 20 సంవత్సరాలు ఎక్కడ ఆ పోస్ట్లో ఉన్నారు, ఆ పోస్ట్లో ఉన్నదాన్ని అక్కడ నుంచి స్థానభ్రంశం చేయాలంటే మరో పోస్టు, అంటే రూరల్ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళని పట్టణ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళని రూరల్ ప్రాంతానికి బదిలీ చేయడం అనేది సర్వసాధారణం. వీటితో పాటు స్పౌస్ కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా విడోస్ కావచ్చు, ఈ ప్రియారిటీ 4 అంశాల ప్రియారిటీ అది ప్రభుత్వం కల్పించిన అవకాశం. ఇవన్నీ పక్కకు పెట్టి అసలు ఉద్యోగస్తుల అభిప్రాయాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా ఆప్షన్స్ అనేది తీసుకొని 5 ఆప్షన్లు, ఏ శాఖలో అయినా 3 ఆప్షన్లు ఉంటాయి, కానీ ఈ శాఖలో మాత్రం 5 ఆప్షన్లు తీసుకొని ఏకపక్షంగా వాళ్ళకి ఇష్టానుసారంగా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చారనే ఒక ఆరోపణ మాత్రం రిజిస్ట్రేషన్ శాఖ మూట కట్టుకుంది. అది కూడా రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే బదిలీల ప్రక్రియలో అవకతవకలు చేరనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, లేదా ఆ సంబంధించిన శాఖ ఐజీ కావచ్చు, డిఐజీ స్థాయి అధికారులు అసలు 57 మంది బదిలీల ప్రక్రియలో తీసుకున్న క్రైటీరియా ఏంటి, ఒకవేళ సీనియారిటీ ప్రకారం తీసుకున్నారా, లేదా కులపరంగా పోస్టింగ్ ఇచ్చారా, లేదా డబ్బులు తీసుకుని పోస్టింగ్ ఇచ్చారా, ఈ అంశాలలో ఏదో ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు, బలి అయిన ఉద్యోగస్తులు కావచ్చు, బాధపడుతున్న ఉద్యోగస్తులు కావచ్చు, అనారోగ్య సమస్యలతోటి లేదా విడోస్, వాళ్ళందరికీ రావాల్సిన ప్రియారిటీ ఇవ్వకుండా ఏకపక్షంగా కేవలం మేము ఏదంటే అది మా రాజ్యాంగమే అమలు పరుస్తామనే విధానంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన బదిలీల ప్రక్రియ మొత్తం కూడా అధికారుల ఇష్టానుసారంగా జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బదిలీల పరంపరలో అసలు జరిగిన అవకతవకలు లేని దాని మీద విచారణ జరిపి సంబంధిత బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని బాధిత ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు.